వెల్కమ్ టు మహి మీడియా. బ్రహ్మ ముహూర్తం ఉదయం 3:45 నుండి 5:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆధ్యాత్మిక ఔన్నత్యానికి కూడా దారితీస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో ఓజోన్ పొర దిగువ వాతావరణంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. ఓజోన్ లో అధిక మొత్తంలో ఆక్సిజన్ ఉంటుంది. ఇది మానవ శ్వాసక్రియకు అవసరమైంది. ఈ సమయంలో నిద్రలేచి కుడి నాసికారంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. హిమోగ్లోబిన్ ను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా 90% వ్యాధులను నివారిస్తుంది. శరీరం రాత్రిపూట పేరుకుపోయిన విషాన్ని 9 మార్గాల ద్వారా బయటికి పంపుతుంది. వీటిలో 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు, నోరు, జననాంగాలు, మలద్వారము ఉన్నాయి. ఈ టాక్సిన్స్ లో బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి. ఇవి వ్యాధులకు కారణమవుతాయి. సూర్యరశ్మికి గురైనట్లయితే ఈ సూక్ష్మజీవులు మనల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం చాలా ముఖ్యం. మీరు బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే మీ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇది స్వచ్ఛమైన గాలిని గ్రహించి మీ అన్ని అవయవాలను ఆక్సిజనేట్ చేస్తుంది. రోజంతా శరీరాన్ని తాజాగా, శక్తివంతంగా చేస్తుంది. రోజంతా పనిచేసినప్పటికీ మీరు తాజాగా ఉంటారు. ఈ సమయంలో మెదడు, జ్ఞాపక శక్తి కేంద్రాలు, ఇతర ప్రాంతాలు సక్రియం చేయబడతాయి. మీరు ఈ కాలంలో చదువుకుంటే ఇతర సమయాలతో పోలిస్తే మీరు సమాచారాన్ని బాగా గుర్తుంచుకుంటారు. అదనంగా ఈ సమయంలో ఓం మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపక శక్తి కేంద్రాలు, మెదడులోని ఇతర శక్తివంతమైన ప్రాంతాలు ఉత్తేజితమవుతాయి. సూర్యోదయం సమయంలో వాతావరణం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కిరణాలతో నిండి ఉంటుంది. ఇవి చర్మం ద్వారా గ్రహించబడతాయి. మీ రంధ్రాలు తెరిచి ఉంటే మీ శరీరం ఈ ప్రయోజనకరమైన కిరణాలను గ్రహించగలదు. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శరీరాన్ని శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.